డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే బయట అమ్మాయిల పైన అఘాయిత్యాలు అనేవి చూస్తున్నాం. అలానే ఫారినర్స్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు విజిటింగ్ అనో సమ్ దేనికోసం అని చెప్పి వాళ్ళపైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే జర్మన్ అమ్మాయి పైన, మళ్ళీ మనం హంపీలో కూడా చూసుకున్నాం ప్రీవియస్ కూడా. సో ఎందుకు అంటారు ఇట్లా జరుగుతుంది? దీని మీద ఏం మాట్లాడతారు? మరి దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే, ఇప్పుడు మొన్న హంపీలో జరిగింది అయితే మరీ దారుణం. ఎందుకు ఎవడో వాడు పెట్రోల్ పోయించుకున్నానని అడిగి ఆడ తక్కువ మంది ఉన్నారు, వాళ్ళేమో 5 మంది ఉన్నారని చెప్పి తెలిసి వాళ్ళందరినీ నదిలో తోసేసిన తర్వాత అక్కడ ఉన్న వేరే ఆమెని, ఈ ఫారినర్ అమ్మాయిని, ఇద్దరిని రేప్ చేయడం దారుణమైన వ్యవహారం. ఇమీడియట్గా అరెస్ట్ చేశారనుకోండి. ఇట్లాంటి కేసుల్లో అదొకటి. ఇక్కడ ఈ జర్మన్ అమ్మాయి మరీ దరిద్రమైన వ్యవహారం కదా. ఆ అమ్మాయి వచ్చింది ఏదో పాపం చూడడానికి. ఇక్కడ వస్తే ఈ మైనర్లు 5 మంది మైనర్లు కూర్చొని ఉన్న కారులో ఈమె ఫ్రెండ్ ఇద్దరు ఉంటే, బహుశా నాకు ఎందుకో నమ్మశక్యం కానంత ఇదిగా ఎట్లా నమ్మింది ఆ అమ్మాయి. వాళ్ళు తీసుకుపోయి అది చూపిస్తాను ఇది చూపిస్తానని చెప్పి అదేదో చాట్లు అవి బజార్ మిఠాయిలు ఏదో తినిపించి వాళ్ళందరినీ దించినప్పుడైనా ఆ అమ్మాయికి అనుమానం రాలేదా? చూపిస్తాను. తన స్నేహితుడిని ఎందుకు వదిలిపెట్టింది ఆమె? మరి ఇంత దారుణంగా ఆ అమ్మాయి నమ్మి. ఎందుకంటే ఫారినర్స్ చాలామంది కొంచెం దే బిలీవ్ పీపుల్ అండి, ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి మనకు అది లేదు. సో ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నాము, మనల్ని ఏం కాదులే అనేటువంటి ఆమె నమ్మి కారులో కూర్చుంటే వాడు తీసుకెళ్ళి భయపెట్టి అత్యాచారం చేయడం నిజంగా దారుణం. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా, ఇప్పుడు పాపం ఆమె జర్మనీకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవిడెన్స్కి రావాలంటే రాలేదు, హూ విల్ పే ఫర్ హర్? అదే కాకుండా ఆమెకి సంబంధించిన ఎవిడెన్స్ ఒకటి 164గా రికార్డింగ్ చేయాలి. అదే కాకుండా అట్లా ఏమైనా ఉంటే కూడా వర్చువల్గానే ఆమె దగ్గర ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. ఇటువంటి కేసుల్లో ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇటువంటి వాళ్ళకి ఉరి శిక్ష వేసినా తక్కువే నాకు చెప్తే. ఎందుకంటే ఇట్లాంటి జరిగితే మన దేశ ప్రతిష్టపు నాశనం అయిపోతుంది. సమాజం అంతా చూస్తూ ఉండగానే సాయంత్రం పూట ఇట్లా ఆమెని రేప్ చేశారంటే డెఫినెట్గా ఇటువంటి కేసుల్లో కఠినమైన శిక్షించాలి. ఒక స్పెషల్ కోర్టును ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలండి ఇట్లాంటి దాన్ని. వాళ్ళు మైనర్లు అని అంటున్నారు కదా సార్, మరి శిక్షలు ఎలా ఉంటాయి మైనర్స్ అయితే? మైనర్ కాదు, వీడు పెద్దవాడే, మిగతా పిల్లలు మైనర్స్. వీడు ఈజ్ మేజరే, ఈజ్ అబౌవ్ 18 years. సో పిల్లలు, వీడు కార్ డ్రైవింగ్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే డెఫినెట్లీ ఈ మస్ట్ బి అబౌవ్ 18 years. వాంతో వచ్చిన పిల్లలు 10 to 9 to 15 18 years అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి కేసుల్లో డెఫినెట్గా దేశ ప్రతిష్టకి, అదే కాకుండా ఇంకోసారి హైదరాబాద్కు రావాలంటే కూడా వెనక ముందు చూస్తారు. అరే ఊరికే నమ్మి ఎవరితో మాట్లాడదు. ఇప్పుడు సోషల్గా ఉండేవాళ్ళు ఎవరితో మాట్లాడద్దని ముడుచుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశ ప్రతిష్టకు, రాష్ట్ర ప్రతిష్టకు భంగం. కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి కేసుల్లో ఇమ్మీడియట్గా పోలీసులు కూడా ఛార్జ్షీట్ వేయాలి. స్పెషల్గా శ్రద్ధ తీసుకొని ఇటువంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఒకటి కాన్స్టిట్యూట్ చేసి కేసులు పెట్టి ఇమ్మీడియట్గా ఒక 2-3 నెలల్లోనే వాడికి జైలు శిక్ష వచ్చేటట్టు చేయాలి. అంటే మామూలుగా మన దగ్గర జరిగితేనే లేట్గా ఉంటుంది కదా సార్ ప్రాసెస్. మరి ఫారినర్స్ పైన ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ఫాస్ట్గా మూవ్ అవుతాయా కేసెస్? ఇప్పుడు అదే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కాన్స్టిట్యూట్ చేసి కేసులు ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయాలి. 90 days లోపల అంటున్నారు, కానీ ఇమ్మీడియట్గా కూడా 1 month లోపల. ఇంక విట్నెసెస్ ఏమి ఎగ్జామినేషన్ లేదు కదా, ఉన్న విట్నెస్ని ఎగ్జామిన్ చేసుకొని కారులో ఎక్కించుకునింది ఉంది, తిప్పింది ఉంది, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ అమ్మాయి అక్కడి నుంచి తీసుకెళ్ళింది ఉంది. ఆ అమ్మాయిని రేప్ చేసింటే సమన్ ఉంటుంది, సమన్ కలెక్ట్ అయి ఉంటుంది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేర్ ఆర్ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఉంది. అట్లాంటి దాంట్లో ఈ ఉన్న సాక్ష్యాలే చాలు. ఆమె ఫ్రెండే ఉన్నాడు పక్కన, సో ఆయన విట్నెస్గా చెప్తాడు. కాబట్టి డెఫినెట్గా వానికి తొందరగా ఛార్జ్షీట్ 1 weekలోనే ఛార్జ్షీట్ వేయచ్చు. నాకు చెప్తే FSL రిపోర్ట్ వచ్చేస్తే సమన్ అది కలెక్షన్ చేసి వాడేమైనా గిరికి చేసింటే ఆ ఘాట్లో అవి తీసేసుకొని అమ్మాయిని ఎగ్జామిన్ చేసి పంపించకముందే ఆమెను 164 కూడా చేయించేసి ఇమ్మీడియట్గా పంపించేసి ఛార్జ్షీట్ వేసి వాడిని జైలు శిక్ష వచ్చేటట్టు చేయొచ్చు. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే
బయట అమ్మాయిల పైన అఘాయిత్యాలు అనేవి చూస్తున్నాం. అలానే ఫారినర్స్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు విజిటింగ్ అనో సమ్ దేనికోసం అని చెప్పి వాళ్ళపైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే జర్మన్ అమ్మాయి పైన, మళ్ళీ మనం హంపీలో కూడా చూసుకున్నాం ప్రీవియస్ కూడా. సో ఎందుకు అంటారు ఇట్లా జరుగుతుంది? దీని మీద ఏం మాట్లాడతారు? మరి దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే ఇప్పుడు మొన్న హంపీలో జరిగింది అయితే మరీ దారుణం. ఎందుకు ఎవడో వాడు పెట్రోల్ పోయించుకున్నానని అడిగి ఆడ తక్కువ మంది ఉన్నారు, వాళ్ళేమో 5 మంది ఉన్నారని చెప్పి తెలిసి వాళ్ళందరినీ నదిలో తోసేసిన తర్వాత అక్కడ ఉన్న వేరే ఆమెని ఈ ఫారినర్ అమ్మాయిని ఇద్దరిని రేప్ చేయడం దారుణమైన వ్యవహారం. ఇమీడియట్గా అరెస్ట్ చేశారనుకోండి. ఇట్లాంటి కేసుల్లో అదొకటి. ఇక్కడ ఈ జర్మన్ అమ్మాయి మరీ దరిద్రమైన వ్యవహారం కదా. ఆ అమ్మాయి వచ్చింది ఏదో పాపం చూడడానికి. ఇక్కడ వస్తే ఈ మైనర్లు 5 మంది మైనర్లు కూర్చొని ఉన్న కారులో ఈమె ఫ్రెండ్ ఇద్దరు ఉంటే బహుశా నాకు ఎందుకో నమ్మశక్యం కానంత ఇదిగా ఎట్లా నమ్మింది ఆ అమ్మాయి. వాళ్ళు తీసుకుపోయి అది చూపిస్తాను ఇది చూపిస్తానని చెప్పి అదేదో చాట్లు అవి బజార్ మిఠాయిలు ఏదో తినిపించి వాళ్ళందరినీ దించినప్పుడైనా ఆ అమ్మాయికి అనుమానం రాలేదా చూపిస్తాను. తన స్నేహితుడిని ఎందుకు వదిలిపెట్టింది ఆమె? మరి ఇంత దారుణంగా ఆ అమ్మాయి నమ్మి. ఎందుకంటే ఫారినర్స్ చాలామంది కొంచెం దే బిలీవ్ పీపుల్ అండి, ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి మనకు అది లేదు. సో ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నాము, మనల్ని ఏం కాదులే అనేటువంటి ఆమె నమ్మి కారులో కూర్చుంటే వాడు తీసుకెళ్ళి భయపెట్టి అత్యాచారం చేయడం నిజంగా దారుణం. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు పాపం ఆమె జర్మనీకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవిడెన్స్కి రావాలంటే రాలేదు. హూ విల్ పే ఫర్ హర్? అదే కాకుండా ఆమెకి సంబంధించిన ఎవిడెన్స్ ఒకటి 164గా రికార్డింగ్ చేయాలి. అదే కాకుండా అట్లా ఏమైనా ఉంటే కూడా వర్చువల్గానే ఆమె దగ్గర ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. ఇటువంటి కేసుల్లో ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇటువంటి వాళ్ళకి ఉరి శిక్ష వేసినా తక్కువే నాకు చెప్తే. ఎందుకంటే ఇట్లాంటి జరిగితే మన దేశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది. సమాజం అంతా చూస్తూ ఉండగానే సాయంత్రం పూట ఇట్లా ఆమెని రేప్ చేశారంటే డెఫినెట్గా ఇటువంటి కేసుల్లో కఠినమైన శిక్షించాలి. ఒక స్పెషల్ కోర్టును ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలండి ఇట్లాంటి దాన్ని. వాళ్ళు మైనర్లు అని అంటున్నారు కదా సార్, మరి శిక్షలు ఎలా ఉంటాయి మైనర్స్ అయితే? మైనర్ కాదు, వీడు పెద్దవాడే, మిగతా పిల్లలు మైనర్స్. వీడు ఈజ్ మేజరే, ఈజ్ అబౌవ్ 18 years. సో పిల్లలు వీడు కార్ డ్రైవింగ్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే డెఫినెట్లీ ఈ మస్ట్ బి అబౌవ్ 18 years. వాంతో వచ్చిన పిల్లలు 10 to 9 to 15 18 years అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి కేసుల్లో డెఫినెట్గా దేశ ప్రతిష్టకి, అదే కాకుండా ఇంకోసారి హైదరాబాద్కు రావాలంటే కూడా వెనక ముందు చూస్తారు. అరే ఊరికే నమ్మి ఎవరితో మాట్లాడదు. ఇప్పుడు సోషల్గా ఉండేవాళ్ళు ఎవరితో మాట్లాడద్దని ముడుచుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశ ప్రతిష్టకు రాష్ట్ర ప్రతిష్టకు భంగం. కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి కేసుల్లో ఇమ్మీడియట్గా పోలీసులు కూడా ఛార్జ్షీట్ వేయాలి. స్పెషల్గా శ్రద్ధ తీసుకొని ఇటువంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఒకటి కాన్స్టిట్యూట్ చేసి కేసులు పెట్టి ఇమ్మీడియట్గా ఒక 2-3 నెలల్లోనే వాడికి జైలు శిక్ష వచ్చేటట్టు చేయాలి. అంటే మామూలుగా మన దగ్గర జరిగితేనే లేట్గా ఉంటుంది కదా సార్ ప్రాసెస్. మరి ఫారినర్స్ పైన ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ఫాస్ట్గా మూవ్ అవుతాయా కేసెస్? ఇప్పుడు అదే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కాన్స్టిట్యూట్ చేసి కేసులు ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయాలి. 90 days లోపల అంటున్నారు, కానీ ఇమ్మీడియట్గా కూడా 1 month లోపల. ఇంక విట్నెసెస్ ఏమి ఎగ్జామినేషన్ లేదు కదా, ఉన్న విట్నెస్ని ఎగ్జామిన్ చేసుకొని కారులో ఎక్కించుకునింది ఉంది, తిప్పింది ఉంది, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ అమ్మాయి అక్కడి నుంచి తీసుకెళ్ళింది ఉంది. ఆ అమ్మాయిని రేప్ చేసింటే సమన్ ఉంటుంది, సమన్ కలెక్ట్ అయి ఉంటుంది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేర్ ఆర్ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఉంది. అట్లాంటి దాంట్లో ఈ ఉన్న సాక్ష్యాలే చాలు. ఆమె ఫ్రెండే ఉన్నాడు పక్కన, సో ఆయన విట్నెస్గా చెప్తాడు. కాబట్టి డెఫినెట్గా వానికి తొందరగా ఛార్జ్షీట్ 1 weekలోనే ఛార్జ్షీట్ వేయచ్చు. నాకు చెప్తే FSL రిపోర్ట్ వచ్చేస్తే సమన్ అది కలెక్షన్ చేసి వాడు ఏమైనా కోరికి గిరికి చేసింటే ఆ ఘాట్లో అవి తీసేసుకొని అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఒకే పంపించకముందే ఆమెను 164 కూడా చేయించేసి ఇమ్మీడియట్గా పంపించేసి ఛార్జ్షీట్ వేసి వాడిని జైలు శిక్ష వచ్చేటట్టు చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.